కూర్చున్నట్టు ఉండకూడదు. అలా కూర్చోవాలంటే ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి, శరీరము, మనస్సు, ఆత్మ అనుకున్నాయా, పరబ్రహ్మ అనుకున్నాం. కళ్ళు మూసుకుంటాం, తర్వాత ఆలోచనలు వస్తే శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. కట్ చేసి మెల్లిగా ఆలోచనలన్నీ అయిపోతాయి. ఇంకేముంది? పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే సత్యమైన వాడు, చిత్ అంటే చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అంటే ఆనందమే స్వరూపంగా కలవాడు. అని స్వరూపమే ఆనందం. మీరు అటువంటి ఆనందంలో ఉన్నప్పుడు మీకు గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి. అంతేకాదు, ఆయనతో ఉన్నప్పుడు మీకు అలా శక్తి వస్తూనే ఉంటుంది. అలా కూర్చున్నప్పుడు ఎవరైనా కుర్చీలు చప్పుడు చేసినా, దగ్గిన, మాట్లాడినా, ఏమవుతుందంటే ఆ స్థితిలోంచి మళ్ళా మనసు ఉన్న స్థితిలోకి వచ్చేస్తారు. డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు, కూర్చున్న వాళ్ళు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మళ్ళీ ఎన్ని డిస్టర్బెన్స్ అయ్యి మనసు పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు కొంచెం చూడండి, మనసు పనిచేసే స్థితికి వెళ్ళాము, ఆనందంలో ఉన్నాం. డిస్టర్బెన్స్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళా మనసు ఉన్న స్థితికి వచ్చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ శక్తి అలా వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ శక్తి ఆగిపోతుంది. మనసు పనిచేస్తే శక్తి ఆగిపోతుంది.
అంతేకాదు ఆ స్థితికి వెళ్ళడానికి, ఈ మనసు పనిచేసే స్థితికి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు పావుగంట మీరు కష్టపడ్డారు. అవునా? అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మళ్ళా ఆలోచనలు వస్తూ ఉంటే మళ్ళా కట్ చేసి మళ్ళా పెట్టి ఇలా చేయగా ఒక 10 నిమిషాలకు పావుగంటకు ఆలోచనలు అయిపోతాయి. ఆ స్థితిలో మీరు అలా కూర్చున్నప్పుడు గంటలు కూడా నిమిషాలు అయిపోతాయి. అసలు మీకు ఎంతసేపు గడిచినట్టు కూడా ఉండదు. కానీ మళ్ళా డిస్టర్బ్ అవుతే ఏమవుతారంటే వీళ్ళు మనసు పనిచేస్తూ ఉండడం వల్ల మళ్ళా శ్వాసను గమనిస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు పోగంట వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ లోపల ఇంకోడెవడో చప్పుడు చేస్తే గీడు బతికి అంతే అలా అవుతుంది. శక్తి రాదు, కూర్చోవడం కూడా కష్టమే. అంచేది నిశ్శబ్ద వాతావరణం మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ భీమవరంలో మీరు వస్తే ఒక్కసారి ఈసారి వస్తానంటున్నారు కదా సార్. అమ్మ గమనించారు ఎంత కిట్టుకుందో. అది అందుకే తోసేది, చీరలు లాగేది, తగ్గేది, తుమ్ములు వచ్చినా కూడా అలా సెన్సేషన్ వస్తాను మెల్లిగా లేచి దూరం వెళ్ళిపోవాలి. సార్ చెప్తున్నారంటే ఊరికే కదా, ఆయన బాధ ఏంటి అర్థం చేసుకున్నాం చూస్తారు. ఇప్పుడు అంత డీప్గా మనం పోయి టకాని ఎవరో తగ్గడం మొత్తముడు సెల్ ఫోన్ రింగ్ అయినట్టు ఆయన తిట్టారంటే తిట్టేది మన కోసమే. అది అలవాటు చేసుకోండి. మీరు భోంచేస్తా కూడా చెప్పారు, మీరు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. అది చాలామంది పాటించడం మర్చిపోతున్నాం. సార్ పదే చెప్తున్నాను, కాబట్టి దయచేసి పాటించండి. థ్యాంక్ యూ. మీకు ఇంకొకటి ఏంటంటే, భీమవరం మీరు వస్తే కింద కార్పెట్లు వేస్తాం కదా. ఈ కార్పెట్లు వేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కుర్చీలకి వెళ్తేనే సౌండ్ సరే మీ ఆచరణ ఈసారి మీరు వచ్చేటప్పుడు పట్టలు వేసేస్తాం గ్రీన్ మ్యాట్ వేసి. ఇప్పుడు చప్పుడు చేయొద్దు అంటారు. ఏం చేస్తారు చెప్పండి. చేత చప్పుడు ఒకన్నా ఉండదు. ఆ నేల మీద కొంచెం కదిపితే సౌండ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది దగ్గుతున్నారు చూశాను. ఏదో ఒక్కసారి దగ్గరవడం అది వేరు. కొంతమంది కంటిన్యూ దగ్గుతున్నారు. అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. నిజంగా వాళ్ళు ఇంతమందిని నేను పాడు చేస్తున్నాను అన్న ఆలోచన ఉన్నవాడు అయితే వాడు బయటికి వెళ్ళిపోవాలి. నాకు ఆగట్లేదు, మరి ఏం చేస్తాడు? వెళ్ళిపోతే వీళ్ళు మీతో కూర్చుంటారు. మేమేం చేస్తామంటే, ఈ దగ్గు మాత్రలు ఉంటాయి అవి అక్కడ దగ్గు వచ్చేవాళ్ళు ఎవరు ఉండే తీసుకోమంటాం. ఆ దగ్గు వస్తుంది అనుకున్నప్పుడు అది నోట్లో వేసుకుంటే ఇంకా దగ్గు రాదు. అయితే మీకు లవంగ మొక్కలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు కదమ్మా. అది నోట్లో పెట్టుకుంటే దగ్గు ఆగిపోతుంది. ఇలాంటివి చెయ్యాలి మీరు. దేనికోసమమ్మా? మీకోసమే కష్టపడుతున్నారు మీరు. ఫలితం దక్కాలి కదా, అర్థం చేసుకోండి. ఫలితం లేని శ్రమ ఎందుకమ్మా? మీరేమనుకుంటారు? మేము గంట చేసి వచ్చామనుకుంటారు. అక్కడ గంట కాదు కదా, నిమిషం కూడా మీరు చేయలేదు. ఫలితం లేదు. అందుకే ఈ సంవత్సరాల తరపున కూర్చున్నా మీలో మార్పు రాదు. సరిగ్గా ధ్యానం చేస్తే రెస్పాండ్ చెప్తారు.
మీ శక్తి అపారంగా పెరుగుతూ ఉంటుంది. శక్తి పెరిగే కొద్దీ మనసు శుద్ధి అవుతూ ఉంటుంది. మనసు శుద్ధి అయ్యే కొద్దీ గుణం మారుతూ ఉంటుంది. గుణం మారే కొద్దీ బుద్ధి వికసిస్తూ ఉంటుంది. బుద్ధి వికసించే కొద్దీ వివేకం కలుగుతుంది. వివేకం కలిగితే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. అంటే విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు అన్నది బాగా తెలుసుకోగలుగుతాడు. ఏది ధర్మము ఏది అధర్మం ఏది న్యాయము ఏది అన్యాయము ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే స్థాయికి వస్తాను నేను. అప్పుడు చెయ్యకూడనివి చెయ్యరు, చెయ్యవలసినవే చేస్తారు. ఎప్పుడైతే చెయ్యకూడనివి చెయ్యరో మీకు కష్టాలు రావు. చెయ్యవలసినవి చేస్తారో మీకు అన్ని లాభాలే కలుగుతాయి. ఆ స్థితికి రావాలమ్మా మనం. ఇక్కడ ప్రతి చాలా చెప్పాను కదా, స్టెప్పులు చెప్పాను. ప్రతి
ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనసు శుద్ధి అవుతుందని చెప్పాను. మనసు శుద్ధి అవుతుంది. మీ మనసు మలినంగా ఉంటే చెయ్యకూడని పనులే చేస్తారు. మనసు శుద్ధి అవుతే మీ ప్రవర్తన చాలా మారిపోతుంది. దానివల్ల మనసు శుద్ధి అవ్వడం వల్ల గుణం మారుతుందని చెప్పాను. అక్కడ చూడండి మీరు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకేంటంటే ప్రతి మానవుడు 4 రకాల గుణాలు ఉంటాడు. చెప్పగలరా ఈ 4 గుణాలు? చెప్పచ్చు. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము, నిర్గుణం అంటాము. చూసారా? ఆ ముసలోళ్ళు వస్తారు, వీళ్ళకేమో కట్టడం తెలీదు. నేను ఫోన్ మోగుతుంది అన్నది కూడా వాళ్ళకి తెలియదు. దాన్ని ఎలా కట్టాలో కూడా తెలియదు. ఇక్కడ కూర్చుని మనం చంపుతారు. పోలీ రాస్తారా, చెప్పింది అర్థమవుతుందా? అర్థం కాదు. వచ్చి వీళ్ళందరినీ పాడు చేయడం తప్ప అంతకన్నా తెలియదు. ఇంతమందిని పాడు చేస్తున్నాము అన్నది అర్థం చేసుకోవాలి. ఇది మీరు పాపము అంటే ఏదో కోడిని మేకని తింటేనే పాపం అనుకుంటాడు, చంపితేనే. రాసుకొని చెప్తాను. పాపం అంటే దేన్నో హింసించడం, చంపడం అనుకుంటారు. మీ వల్ల ఇతరులకు ఏమాత్రం బాధ కలిగినా అసౌకర్యం కలిగిన, నష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన అది కూడా పాపమే. ఇంకోటి కూడా మీకు చెప్తాను నేను. మీరు చూడండి, మీరు ఏదో పూజ చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు. ఏమంటారు చెప్పండి మీరు? సౌండ్స్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏమంటారు మీరు? పూజ చేస్తూ ఉంటే అమ్మా డిస్టర్బ్